వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ పరిధిలోని ఇసుక తరలింపు వ్యవహారం ఉద్రిక్తంగా మారింది. తాండూరు రూరల్ ఎస్ఐ ఇసుక వాహనాలను అడ్డుకోవద్దని గ్రామస్తులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలను ఆపితే పాత కేసులను తిరగదూడి ఇబ్బంది పెడతామని ఎస్ఐ బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తరలింపు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని, అనుమతులు ఒక్క చోటికి ఉంటే ఇసుకను మరో చోట నుంచి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। కలెక్టర్ అనుమతి ఉందని చెప్తున్నప్పటికీ గ్రామ సర్పంచ్ లేదా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఇసుక రీచ్ కు అనుమతి ఇవ్వడంపై మండిపడుతున్నారు. నిరసనగా టిప్పర్ల ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. కోటపల్లి ప్రాజెక్టు కాల్వ పునరుద్ధరణ పనుల పేరుతో కాంట్రాక్టర్ భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారు. గతంలో 100 టిప్పర్ల వరకు తరలించిన గ్రామస్తులు అడ్డుకోవడంతో కొద్ది రోజులు ఆపి ఇప్పుడు మళ్లీ రాత్రి సమయాల్లో రహస్యంగా తరలిస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, అధికార యంత్రాంగం కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రవంచ గ్రామంలో ఇక్కడ చెక్ డ్యామ్ పేరుతో ఉస్కా డంపింగ్ పైన చేసుకున్నారు. ఉస్కా డంపింగ్ ఇక్కడ చేసుకొని టిప్పర్లతో తరలిస్తున్నారు బయటికి. 2-3 సార్లు ఇంతకుముందు అడ్డుకున్నాం. మమ్మల్ని అందరినీ మభ్యపెట్టి ఫేక్ పేపర్లు అని చెప్పి ఒకసారి అని చెప్పిండ్రు. అప్పుడు కూడా పేపర్కి ఇచ్చినాము. ఇప్పుడు కూడా పత్రిక ముఖంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇళ్ళకి తీసుకోవాలంటేనే మేమే భయంతో ఇబ్బందులు పడి ఎడ్ల బండ్లతో కొట్టుకున్న పరిస్థితులు గత 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ చెక్ డ్యామ్ పేరు చెప్పి ఇక్కడ డంపింగ్ చేసుకున్నారు. డంపింగ్ చేసుకొని డంపింగ్తో పాటు టిప్పర్లు పెట్టి డైరెక్ట్ తరలిస్తున్నారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంది అనేది మాకు కూడా అంత అర్థం అయితే లేదు. ఇప్పుడు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు నేను రోడ్ల పైన ఆపితే మాకు పర్మిషన్లు ఉన్నాయి, మీరు ఎవరు ఆపనీకే మీకు హక్కు లేదు, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి తరలి తీసుకుపోయారు. ఇప్పుడు కూడా మేము ఇక్కడనే కూర్చుంటాం. తీవ్రంగా ఖండిస్తాం. ఏదైతే ఇసుక ఇక్కడ డంపింగ్ చేసుకొని వాళ్ళు మాకు చెక్ డ్యామ్ పేరు చెప్తున్నారు. చెక్ డ్యామ్ అయితే అని మేము రైతులందరం కూడా సంతోషపడ్డాం. చెక్ డ్యామ్ అయితే మాకు గ్రామాలకు ఏదైతే బోర్లు వేస్తామో మొన్న 530 ఫీట్లు వేస్తే నీళ్ళు పడలేవు. ఇప్పుడు చెక్ డ్యామ్ అయితే మాకు కూడా నీళ్ళు పొజిషన్ పెరుగుతుందని చెప్పేసి మేము దాన్ని సహకరిస్తే ఇప్పుడు చెక్ డ్యామ్ పేరు చెప్పి ఇక్కడ డంపింగ్ చేసుకొని మొత్తం బయటికి తీసుకుపోతున్నారు వీళ్ళు. మీరందరూ కలిసి దీన్ని ఏదైతే విధంగా చేసి దీన్ని ఆపాలని మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. పర్మిషన్లు చేస్తున్నారు. మాకు ఏదో విధంగా బెదిరించి హెచ్చరించి 25 డేస్ నుంచి కొడుతున్నారు.